ఏంది ధోని బాయ్ మొత్తానికి అరాచకం చేసినావు. ముసలోళ్ళ టీం అని పేరు పడ్డ మన జట్టుని ఒక్క దెబ్బకి కుర్రాళ్ళ గుంపలా మార్చేసినావు. కిరాకుంది బ్రో. అరే చిన్న ఆగండ్రా ఒక చిన్న లైక్ చేయండి రా. కొత్తగా ఛానల్ పెట్టాను, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి రా. లేకపోతే ఏంది తమ్ముడు, ఏ నోట చూసినా పెన్షన్ టీము ముసలోళ్ళ బ్యాచ్ అని ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పుడు మన చిన్నగాళ్ళ దెబ్బ చూస్తా అంటే ఆపోజిట్ టీములకి నిద్ర కూడా పట్టదు. చూస్తా ఉండు. అమ్మో అంటే ఈ ట్రోల్స్కే భయపడే ఇంతమంది పోరగాళ్ళను కొన్నది. నేను ఇంక ఏదో ఫ్యూచర్ ప్లాన్ అనుకున్నా కదన్నా. అరే తమ్ముడు, మన ప్లాన్ ఏంటో ఆ రోహిత్ గాడికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? గుట్టు మొత్తం బజార్న పడదా? కెప్టెన్ వెయ్యిండు కూడా ఇవన్నీ చెప్పాలనా ఏంది? ఓ అట్లంటావా? సరే కానీ ఇప్పటికే అబ్బా ధోని బ్రెవీస్ ఉన్నారు కదన్నా, సరిపోరని మళ్ళీ 9 మంది కొత్త బ్యాచ్ని దింపినారు. ఇంతమంది పిల్లగాళ్ళతో మ్యాచ్లు గెలవడం అవుతుందా? ఎందుకో కొంచెం డౌట్గా ఉందన్నా. అరే రే, ఐపీఎల్లో చెన్నై కప్పు కొడుతుందా లేక వేరే టీం ఏమైనా కప్పు కొడుతుందా? మీరు ఏ టీం కప్పు విన్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి రా. వాళ్ళని పిల్లగాళ్ళు అనుకోకరా తమ్ముడు, ఒక్కొక్కడు తుపాకీ గుండు కూడా లెక్కెడతాడు. ఆ అభిషేక్ గారిని చూడు, హార్దిక్ పాండ్యా తమ్ముడు లెక్కనే ఆడతాడు. అందరూ గట్టి పిండాలి, నువ్వేం భయపడకు. అదంతా సరే కానీ నువ్వు ఆడేది ఇంకా 1-2 సీజన్లో. ఆ తర్వాత నేనే కదా టీంకి పెద్దన్ననే వికెట్ కీపింగ్ చేస్తూ వెనక నుండి నడిపిస్తా మొత్తం. మరి నాలాంటి కీపర్ ఉండగా కార్తిక్ శర్మని 14 కోట్లు పెట్టుకున్న అవసరం అన్న. పైగా నువ్వు నేను కూడా ఉన్నాం కదా. అబ్బాయి వాడు బ్యాటింగ్ చూస్తే నువ్వు అస్సలు ఈ మాట గనవు తమ్ముడు. వాడు కేవలం కీపర్ మాత్రమే కాదు, గ్రౌండ్లో ఎక్కడ నిలబెట్టినా సరే ఊతికి ఆరేస్తాడు. మన దూబే లెక్క ఓన్లీ స్పిన్నర్లనే కాదు ఫాస్ట్ బౌలర్లను కూడా ఫుట్బాల్ లాగా ఆడుకుంటాడు. గట్లా నాన్న మన లోపలనే అందరికీ తెలిసేలా చెప్పేస్తున్నావు కదా అన్న. ఏంది నేనేం చెప్పినారా? ఇంకేం చెప్పాలన్నా, దూబేగాడు స్పిన్కి పులి, ఫాస్ట్కి పిల్లి అని అందరికీ అర్థమయ్యాలన్నావు కదా. రేపు మ్యాచ్లో అందరూ వాడి మీదకి ఫాస్ట్ బౌలర్లే వేస్తారు, అప్పుడు గెట్లా? అరే అందరికీ తెలిసిన రహస్యమే కదరా, అందుకే కదా నీకు బ్యాకప్గా అయాన్ ఖాన్ కుర్రాన్ని తెచ్చిండేది. నువ్వు స్పిన్ని కొట్టినట్టు ఫాస్ట్ బౌలింగ్ని కొట్టలేకపోతే వాడు వచ్చి సీన్లోకి ఎంటర్ అవుతాడు, వాడు నీకంటే గట్టిగా బాస్తాడు. జాగ్రత్తగా నువ్వు. అంతదాకా రానియలేనులే అన్న, మన దూబే పవర్ ఏంటో చూపిస్తా. ఒకసారి బ్యాట్ ఊపితే అరగంట సేపు సిక్సర్ల వర్షమే కురిపిస్తా. పైగా ఇప్పుడు నేను బౌలింగ్ కూడా చేస్తున్నా కదా, అదృష్టం బాగుండి వికెట్లు కూడా పడుతున్నాయి, చూస్తున్నావు కదా నువ్వు. సర్లే కానీ తమ్ముడు, మన జడేజా గాడు వచ్చినప్పుడు నువ్వేమన్నావు? ఫ్యాన్స్ అంటే ఎంకరేజ్ చేయాలి కానీ ప్లేయర్ లాగా త్వరగా అవుట్ అవ్వాలని కోరుకోవడం ఏంది అని క్లాస్ బీకినావు కదా. అదేదో క్యాజువల్గా అన్న. నేను మాత్రం సీరియస్గా తీసుకున్నా, అందుకే నిన్ను ఫ్రీ చేయాలని కొత్త ప్లాన్ వేసిన. ఇక్కడ నీ కోసం కాదు, నీ తర్వాత వచ్చే వాళ్ళ కోసం జనాలు వెయిట్ చేయాలి. ఓహో, ఇందులో ఇంత అర్థం ఉందా అన్న. సరేలే, కొత్త కుర్రాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. పైగా వాళ్ళకి పైసలు కూడా ఎక్కువనే ఇచ్చినారు కదా, బాగా ఆడతారని ఆశిస్తున్నా. అరే తమ్ముడు, అన్ని పైసలు పోసి వాళ్ళని కూర్చోబెట్టి మేపడానిక? మేమేం పిచ్చోళ్ళం కాదురే, పిండి చేసి పని చేయించుకుంటాం, నువ్వు రెడీగా ఉండు. ఏం లేదు తమ్ముడు, ఆ 20 కోట్ల బౌలర్ని 5 కోట్లకే దించినాం కదా, వాడికి కూడా మన పవర్ ఏంటో చూపించాలి. ఆ సన్ రైజర్స్ మీద రివెంజ్ తీసుకునేదాకా నాకు నిద్ర పట్టదు. ఏంది రాహుల్ బాయ్, ఆ ఎస్ఆర్హెచ్ వాళ్ళు నిన్ను అంతగా దొక్కేసినారా?